కిరీటి గులాబ్ జామున్ లో దమ్ము ఉందండి. సినిమా కథలో దమ్ము లేదు. జూనియర్ సినిమా చాలా ఎక్స్పెక్టేషన్ చేసి వచ్చా. సో నా ఎక్స్పెక్టేషన్స్ మొత్తం డిసప్పాయింట్ చేసింది సినిమా. సో సినిమా బాగా తీసుంటే కిరీటికి మంచి పేరు వచ్చేది. సో సినిమా అయితే చాలా స్లోగా వెళ్ళింది, సాగ తీసుకుంటా. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో ఏమన్నా ఇచ్చే మూమెంట్స్ ఉంటాయేమో అనుకున్నావు, కానీ అక్కడ కూడా పుష్మ అనిపించింది. సో నేను అనుకున్న స్థాయిలో సినిమా లేదు. 100 కోట్లు కొడితే చాలా సంతోషపడు నేను అయితే, కానీ కొట్టదు 100 కోట్లు, ఎందుకంటే సినిమాలో దమ్ము లేదు. కిరీటి గులాబ్ జామున్ లో దమ్ము ఉందండి. సినిమా కథలో దమ్ము లేదు. సో ఇంక ఏం చేసుకున్నా ఇంకా కథ అంతే అలాగే ఉంటది. జెనీలి గారు యాక్టింగ్ బాగా చేశారు, కాకపోతే ఆవిడ కంబ్యాక్ అంటే మాత్రం నేను ఒప్పుకోను. అలాగే శ్రీలీల కూడా ఈ సినిమాలో అవసరమా అని నాకు అనిపించింది. ఎందుకంటే అసలు సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ తప్ప ఏమీ కనిపించలేదు. మరి హీరో డాన్స్ మాత్రం బాగా చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ చేసినట్టే చేశాడు యాజ్ టీజ్. సో డాన్స్ విషయంలో, యాక్టింగ్ విషయంలో కిరీటిని మెచ్చుకోవాలి. సో సినిమా పరంగా చూసుకుంటే ఎవరన్నా మంచి మాస్ డైరెక్టర్ కిరీటికి పడితే పెద్ద హీరో అవుతాడు. సో ఈ సినిమా మీద ఆశలు వదిలేసుకున్నాను అంతే. నేను అంత పెద్ద పెద్ద స్టార్స్ పెట్టినా కూడా వర్కౌట్ అవ్వలేదు. నేను అదే అన్నా, అందరూ ఉన్నారు పెద్దోళ్ళు. డైరెక్టర్ ఆ స్క్రిప్ట్ సరిగ్గా రాసుకోలేదు. ఆ స్క్రిప్ట్ అనేది బాగా రాసుకుని ఉంటే సినిమా హిట్ అయ్యేది. సో ఇది బిలో యావరేజ్. తమ్ముడు 2.2 ఓ ఎక్కడైనా పెట్టుకోమని చెప్పు. స్క్రిప్ట్ బాగా, డైరెక్టర్ డైరెక్షన్ సరిగ్గా చేయాల.